ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ స్టెర్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఎస్ వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. 2 week offs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్టెర్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక చూడండి మనకు హెచ్ఆర్ రిక్రూటర్ ఆర్ హెచ్ఆర్ ఫ్రెషర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అర్జెంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక చూడండి మనకు జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్ జాయినింగ్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక చూడండి మనకు బ్యాచిలర్స్ డిగ్రీని హ్యూమన్ రిసోర్సెస్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీ విభాగాల్లో హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీరు యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా 1 year వరకు ఈ యొక్క రిక్రూటింగ్ ప్రాసెస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. వర్కింగ్ మండే టు ఫ్రైడే అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వారానికి 5 రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 week offs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ ఏ రిక్రూటర్గా మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్. సో అంటే ఈ యొక్క కంపెనీలో ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో సో ఇక వేకెన్సీస్కి సంబంధించి సో న్యూ క్యాండిడేట్స్ని అయితే హైర్ చేసుకుంటారు కదా. సో దానికి సంబంధించి మీరు హెచ్ఆర్ టీమ్కి అయితే ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్ బోర్డింగ్ ఆఫ్ న్యూ జాయినర్స్, టేకింగ్ ఇండక్షన్ అండ్ కోఆర్డినేషన్ ప్రోగ్రామ్, కండక్షన్ ది మేనేజర్ కనెక్ట్స్, ఐడి కార్డ్, లీవ్ మేనేజ్మెంట్, అటెండెన్స్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా హ్యాండ్లింగ్ డే టు డే గ్రీవెన్సెస్, డాక్యుమెంటేషన్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ న్యూ జాయినర్స్. సో మీరు న్యూ జాయినర్స్కి అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎంప్లాయ్ ఎంగేజ్మెంట్, మెయింటైనింగ్ రికార్డ్స్, ప్రిపేరింగ్ డాక్యుమెంటేషన్, ప్రిపేరింగ్ డిఫరెంట్ లెటర్, కన్వర్షన్ లెటర్, ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్స్. సో వీటికి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ అయితే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గెస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ అప్లికెంట్ ట్రాకింగ్ అండ్ HRIS సిస్టమ్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి ప్రొఫిషియెంట్గా అయితే నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్వ్యూ టెక్నిక్స్, అదేవిధంగా అప్లికేషన్ స్క్రీనింగ్ మెథడ్స్కి సంబంధించి మీకు వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే మీకు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఫెమిలియర్ విత్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ సోర్సింగ్ అవెన్యూస్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. గైస్ మీరు ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే
గైస్ మీకు స్టార్టింగ్ సాలరీ 25,000 to 28,000 పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత. సో బేస్డ్ ఆన్ వారి ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఇంకా ఎక్కువ సాలరీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆఫీస్ లొకేషన్ మనకు బెంగళూరులో అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 25 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో వేకెన్సీస్ అయితే తక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు సో వీళ్ళ ఈ యొక్క కంపెనీ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అంటే మనకు అప్లై చేసుకోవడానికి వీళ్ళు లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు అప్లై ఫ్రమ్ హియర్ వితౌట్ అప్లై కెనాట్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇచ్చినటువంటి లింక్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నౌకరీలో అప్లై చేస్తే ఇక అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేయరు కాబట్టి సో మ్యాక్సిమం మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ చూడండి జాబ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ పాన్ కార్డ్లో. సో మీకు పాన్ కార్డ్లో ఏ విధంగా ఉంటుందో అలా మీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మెయిల్, కన్ఫర్మ్ మెయిల్, పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, డిపార్ట్మెంట్. సో మీరు ఏ డిపార్ట్మెంట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో సో ఇక్కడ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ కాబట్టి ఇక్కడ HR డిపార్ట్మెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డెసిగ్నేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్ రిక్రూటర్ ఉంది కదా. సో దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత మీ యొక్క సిటీ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత అదేవిధంగా సెలెక్ట్ సిటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీది ఏ సిటీనో ఇక సిటీ ఇక్కడ మెన్షన్ చేసేసేయండి గైస్. సో మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ PDF అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీ యొక్క తర్వాత వచ్చేసి ప్రొఫైల్ పిక్చర్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇది మ్యాండేటరీ అయితే కాదు. తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే ఉంది కదా. సో ఇక క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి సో రిజిస్టర్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయినట్టు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి గైస్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.